హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరి నాగార్జున సార్ వచ్చాడు కదా, ప్రోమో గురించి మాట్లాడదాం. ప్రోమో ఈసారి చదరంగం అని భలే మాట్లాడతాడు నాగార్జున సార్. సూపర్ అనిపిస్తుంది నాకైతే. నాగార్జున నా ఫేవరెట్ నాగార్జున సార్. ప్రోమో ఎలా ఉందో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. వెన్నెల కిషోర్ గారు వచ్చి వెన్నెల కిషోర్ అన్న వచ్చి ఆయన ఒక కార్లో వస్తుంటే ఒక యాడ్ బిగ్ బాస్ కామన్ మ్యాన్ సార్ అంటే డ్రైవర్కి చెప్తున్నాడు, డ్రైవర్ నాకు ఒక 100 days నాకు ఎలాంటి షూట్ లేకుండా చేసుకుంటే మీరు ఎలా వెళ్తారు అని డ్రైవర్ అంటుంటాడు. డ్రైవర్ అంటే కామన్ మ్యాన్స్ కూడా ఉంటుంది కదా, చూద్దాం పోయి ఎలా ఉంటుందో అని అంటుంటాడు. అంటే నాగార్జున వస్తాడు, మీరు అసలు మాట్లాడుతుంటే ఈసారి డబల్ అంటే అంటాడు. అయితే డబల్ ఏందబ్బా అని మీకు ఒక డౌట్ వస్తుంది. ఈసారి ఇందులో 2 ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో టూ హౌసెస్ ఉంటాయి. ఆల్రెడీ తమిళ్, కన్నడ ఇక్కడైతే అసలు సేమ్ జరిగింది. ఇక్కడ కూడా జరుగుతుందని అంటున్నారు. మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. డబుల్ హౌస్ అంటే సూపర్ ఉంటుందా, ఎలా ఉంటుంది అని అంటుంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ 5 members వస్తుండ్రు. వీళ్ళు ఎంతమంది సెలబ్రిటీస్ ఎంతమంది 9 members రావాలి, కానీ మళ్ళీ 5 members వస్తుంది. మళ్ళీ ఎట్లనో మనకు తెలియదు. ఆ విషయానికి మనం తర్వాత చూసుకుందాం. తర్వాత హిందీ దాంట్లో ఏమైందంటే ఒకసారి అక్కడ నరకం స్వర్గం అక్కడ ఉంటుంది కదా, నరకం స్వర్గంలో అట్లా వేసినట్టు. నరకం స్వర్గం అంటే వాళ్ళకు నరకం అయితే తెలియదు, స్వర్గం అయితే తెలియదు. అట్లా అంటే కొంతమందిని నరకంలో వేసి వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వకుండా, బెడ్స్ ఇవ్వకుండా, భూమి మీద పండుకోబెట్టి ఒక బెడ్ ఇచ్చి మంచాలు అట్లా లేకుండా బెడ్స్ ఇచ్చి కింద పడుకోవడం, వాళ్ళకు కూరగాయలు అవన్నీ ఏం లేకపోవడం, అంటే ఫుడ్ లేకపోవడం, రాగి జావ తాగడం, అట్లాంటి కొన్ని మనం మణికంఠను కూడా చూసాం కదా. అట్లా ఫుడ్ కరెక్ట్ లేకపోవడం, కొన్ని కూరగాయలు తినడం, అట్లాంటి బిగ్ బాస్ నరకం చూపిస్తారు. నిజంగా ఉట్టిగానే సైన్లు పెట్టించుకుంటారా, పోయే టైం వరకు సైన్లు అగ్రిమెంట్స్ అలా ఘోరమైన అగ్రిమెంట్స్ పెట్టించుకుంటారు. బాబో నిజంగా ఘోరం అనిపిస్తుంటుంది అట్లా అగ్రిమెంట్. వెనక అక్కడ ఒక హిందీ సీజన్లో ఏదో పోలీసులు వచ్చి అక్కడ ఏమని మళ్ళీ అక్కడ మొత్తం తీసేసినట్టు అంత ఘోరంగా చేశారంట. మళ్ళీ ఆ బిగ్ బాస్ హౌస్లో ఎంత నిజంగా నరకం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ అందరికీ రికగ్నైజేషన్ వస్తుంది అని ఒక చిన్న తాడుతోనే వెళ్ళాలనుకుంటే మనకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీస్ నాకు పోవాలని చాలా ఆశ ఉంది. పోతా 100% ఫ్యూచర్లో పోవాలని నా కోరిక. అయినాక బిగ్ బాస్ హౌస్ ప్రోమో ఎదిరిగొట్టిండు. ఈసారి ఇల్లు అంటే స్వర్గం నరకం అట్లనే ఉంటుందా, చూద్దాం ఎట్లా ఉంటుందో. నాకు తెలిసి గరీబు రిచ్ అట్లానే ఉండి వాళ్ళు ఫుడ్ తింటుంటే వీళ్ళు ఇట్లనే ఉండి వీళ్ళకి గొడవ అవుతుందా, లేకపోతే వీళ్ళనే రిచ్ చేసి వాళ్ళని పూర్ చేస్తారా సెలబ్రిటీస్ని. అట్లుంటే సెలబ్రిటీస్ అస్సలు ఉండరులే నాకు తెలిసి, కానీ అట్లుంటారా మళ్ళీ ఎట్లా జరుగుతుందో ప్లీజ్ చూడాలి. నిజంగా ప్రోమో ఎలా ఉందో మీకు చెప్పండి. నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్ హౌస్లో చిన్న బాస్ పెద్ద బాస్ అని కూడా ఉంటారు అని చాలామంది అంటున్నారు. మళ్ళీ చూడాలి. చిన్న బాస్ పెద్ద బాస్ అంటే ఇద్దరు వాయిస్ ఓవర్ ఇస్తారుగా, ఇద్దరు కలిసి 2 ఉంటాయేమో అని అనుకుంటున్నారు. మళ్ళీ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అగ్ని పరీక్ష వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అగ్ని పరీక్ష అయితే రోజు హైలైట్ అనిపిస్తుంది. షో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను. నిజంగా నాకు అగ్ని పరీక్ష తొందర రావాలని నేను వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.